విద్య అనేది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు, మనల్ని మనం మంచి మనుషులుగా తీర్చిదిద్దుకునే సాధనం. అలాగే మంచి మనుషులుగా మారటమే మనందరి జీవితానికి ముఖ్యమైన ఆశయం కావాలి. అవును, నీ పెద్ద కొడుకు డప్పు మేళం వాయిస్తాడంటగా? కొంపదీసి నువ్వు కూడా మేళం గ్రూప్ లో చేరుతున్నావా ఏంటి? వెళ్ళి ఇదిగో సోదరా, ఈ తండ్రి తన కొడుక్కి ఒకవేళ మేళం వాయించడం అభ్యాసం చేయిస్తాడేమో. తీసుకో 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 రామ్జీ. పాపం నీ కొడుకు మేళం వాయించకపోతే మరి నీ ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు. తీసుకో తీసుకో తీసుకో. సర్లే తీసుకో 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 తీసుకో. చూస్తున్నావా, జరుగుతున్న అవమానాల నుంచి తనని ఇంకా మనల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీ నాన్నగారు. కానీ భీమా, ఇవాళ ఆయన్ని చూస్తుంటే నాకు ఓడిపోతారనిపిస్తుంది. నన్నెందుకు చూస్తున్నా? చూడు, అటువైపు చూడు. అక్కడ హేళన చేస్తున్న ఆ మనుషుల్ని చూడు. ఇంకా అవమాన భారంతో ఉన్న మీ నాన్నగారిని చూడు. చూడండి, ఇతని కొడుకు కూడా వచ్చాడు. భీమరావు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇదిగో సోదరా, నీకు తెలుసా ప్రపంచంలో అన్నిటికంటే సులభమైందేంటో? పెద్ద పెద్ద మాటలు చెప్పడం. ఇప్పుడు రామ్జీ లాంటి వాళ్ళు తమ పిల్లలకి ఇలాంటివే నేర్పుతుంటారు. మాట్లాడండి పెద్ద పెద్ద మాటలు. మీరెవరు అలాంటి మాటలు మాట్లాడద్దు. మా నాన్నగారు అనేది నిజమేగా. నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు, ముందేదైనా సాధించి చూపించు. అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పు. ఇంటికి పద. అరే ముందు నీ అలాంటి సంగతి చూడరా. అయిపోయింది, ఇప్పుడే ఇస్తాను. కారం కూడా ఏమంటావా? ఇక చాలే, ఊరుకోవా. నాన్న, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్తాను. నాన్న, ఇదిగో, నువ్వు ఇవేగా మోగిస్తావు, అయితే ఇవే మోగించు. మేళం వాయించడం ఏమి తప్పుడు పని కాదు, కానీ మేళం వాయించేవాళ్ళు మద్యం తాగుతారు, అది తప్పు. బాబు, నీకు నీ తండ్రి మీద గౌరవం ఉంటే చదువుని మాత్రం మానొద్దు. మిగతాది నీ ఇష్టం. ఇదిగో తీసుకో బాబు.
బాలాన్నయ్య, నువ్వు మన నాన్న మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు జీవితంలో ఎప్పుడూ మద్యం తాగను అని. అప్పుడే మన అమ్మా నాన్నల భయం శాశ్వతంగా దూరమైపోతుంది. నువ్వు మేళం వాయించడంతో పాటు చదువుని కూడా కొనసాగించాలి. నాన్న, నేను మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను జీవితంలో ఎప్పుడు మద్యం తాగను. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే నా వల్ల ఎంత కుదిరితే అంతవరకు చదవడానికి ప్రయత్నిస్తాను. ఇక తండ్రి కొడుకుల మధ్య కోపతాపాలు తగ్గిపోయినట్టేగా. భీమా, నువ్వు నన్ను జడ్జిని చేసావుగా. నువ్వు ఇంకా బాలా ముందు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. బాలా చదువు కొనసాగిస్తూనే మేళం వాయించడం నేర్చుకుంటాడు. కానీ నువ్వెప్పుడూ కూడా ఈ విషయాన్ని నిరాకరించకూడదు. లేదమ్మా, బాలా అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు. బాలా అన్నయ్య చదువుకుంటాడు. సరే అయితే బాలా, నువ్వు చదువుకో, ఇంకా ఇంట్లో మేళం వాయించడం అభ్యాసం చేసుకో. ఇది జడ్జి తీర్పు. కానీ నేను ఇంట్లో వాయించాలని అనుకోవడం లేదమ్మా. నేను బయట వాయించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. మీ అందరికీ సహాయంగా ఉండాలనుకుంటున్నాను. సరే, ఇక మీరందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి తయారవ్వండి. మేము వంటకి ఏర్పాట్లు చేసుకుంటాం. బాలా ఇప్పటికే బాజా వాయిస్తానని మొండికేసి కూర్చున్నాడు. భీమ్ కూడా ఇప్పుడు బాలాలాగా మాట్లాడుతున్నాడు. నాకేమనిపించిందంటే కనీసం భీమైనా నా మాట వింటాడనుకున్నాను. నాన్న, ఒక మాట చెప్పనా? ఇట్లా చెప్పు. నాన్న, నువ్వు మొన్న ఆ రోజు పురంజన్ బాబాయ్తో చెప్తున్నావుగా, భీమ్ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదని. కానీ నాన్న, ఆ మాట నిజం కాదు. నేను నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాను. కానీ అలా వాదించాల్సి వచ్చి వాదించాను. నువ్వు మాత్రం దాన్ని తప్పుగా అనుకోవద్దు నాన్న. రా కూర్చో. ఖచ్చితంగా వాదించాలి భీమ్. నేను ఇదైతే చెప్పలేను కానీ బాలా గురించి వాదించడంలో నీది ఎంత ఒప్పో ఎంత తప్పో, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో వాదన అనేది చెయ్యరో వాళ్ళు జీవితంలో ఏదీ సాధించలేరు. వాదన అనేది నిజానికి అబద్ధానికి మధ్య జరగాలి భీమ్. వాదన న్యాయానికి అన్యాయానికి మధ్య జరగాల్సి ఉంటుంది. వాదన హక్కులకి మరియు అణచివేతకి మధ్య జరగాల్సి ఉంటుంది. వాదన నిస్సహాయతకి అరాచకాలకి మధ్య జరగాల్సి ఉంటుంది. నాకు తెలిసి వాదోపవాదాల అనంతరం ఫలితం రూపంలో గెలుపోటములు తేలకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఇక మార్పు రావడం అవసరం కూడా. భీమ్, నాన్న చెప్పే మాటలన్నీ నీకు అర్థమవుతాయా? లేదు, కానీ నాన్న చెప్తుంటాడుగా, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతట అవే అర్థమవుతాయని, ఇంకా సహాయం కూడా చేస్తాయని. అంతేగా నాన్న? సరేలే, నీ స్కూల్కి టైం అయింది.
వెళ్ళు, స్కూల్కి వెళ్ళాం. వెళ్ళి తయారవు. నేను ఒక నెలపాటు దూర ప్రాంతానికి వెళ్తున్నాను కాబట్టి నేను లేని సమయంలో మీరు వైస్ ప్రిన్సిపల్ హోదాలో స్కూల్ వ్యవహారాలు చూసుకోవాలి. అలాగేనండి. మీరు వచ్చేంత వరకు ఈ స్కూల్ని మరియు స్టూడెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వదినా, అసలు ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారంటావా? మన భీమరావు లాంటి వాళ్ళు ఎలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడో ఆ మాటలు కూడా చూసావా? ఎంత తెలివిగా ఉంటాయో. ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడతాడు. వీడికి ఎవరి బుద్ధులు వచ్చుంటాయి? నీ అన్నయ్య బుద్ధులే వచ్చుంటాయి. నేనంత పెద్ద పెద్ద మాటలు ఎక్కడ మాట్లాడతాను? అవునత్తయ్యా, వాడి నాన్న చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తాడు. నేను వాడిని అడిగాను కూడా, భీమ్ నీకు నాన్న చెప్పిన విషయాలన్నీ అర్థమవుతాయా అని. అప్పుడు ఏమన్నాడంటే సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయని నాన్న చెప్పాడంట. నిజంగా అమ్మా, వాడు ప్రత్యేకమైన లక్షణాలున్న పిల్లోడు. అయ్యుండొచ్చు, కానీ వాడి మాటలు వింటే కడుపంతా నిండిపోతుంది. చాలా బాగా మాట్లాడతాడు. చాలా మంది కడుపు మంటగా కూడా ఉంటుంది వదినా. బయట వాళ్ళు ఏమన్నారో వెళ్ళలేదా నువ్వు? పిల్లలకి కేవలం పెద్ద పెద్ద మాటలు మాట్లాడడమే నేర్పించారట రామ్జీ. వాళ్ళ మాటలు విన్నప్పటి నుంచి నా మనసులో ఒకే విషయం మెదులుతుంది. ఇప్పుడు ఎంత కష్టమైనా సరే భీమాని గొప్పవాణ్ణి చేసి చూపించాల్సిందే. అప్పుడు వాణ్ణి హేళన చేసిన నోళ్లు మూతపడతాయి. భీమా, మీరందరూ తయారయ్యారా? వంట అయిపోయింది, వచ్చి తినండి. చూడండి, మీ బాధలు విన్న తర్వాత నేను మీ ఇద్దరినీ పనిలో పెట్టుకున్నాను. 3 రోజుల్లో కేవలం 3 కొనడానికి వచ్చారు. సిద్ధాంతి గారు చెప్పటం మంచి చేస్తే మంచి జరుగుతుందని, కానీ నాకేమీ మంచి జరగలేదు. సరే, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇప్పుడెవరూ కొనుగోలుదారులు రాకుంటే ఇక మీ ఇద్దరికీ రామ్ రామ్. అయ్యో షావుకర్, వద్దండి, అంత పని చేయకండి. ఆ సిద్ధాంత్ గారి మీద ఇంకొంత నమ్మకం ఉంచండి. కొనుగోలుదారులు వస్తారు. సరే, ఒకవేళ రాలేదనుకో, అప్పుడు మీ ఇద్దరు వేరే పని వెతుక్కోండి. చెప్పింది అర్థమైందా? ఎందుకంటే నేను అనవసరంగా 2 మనుషులకు జీతాలు ఇవ్వలేను కాబట్టి. మనం ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండేటట్టు కనిపించట్లేదు. వేరే పని ఏదైనా వెతుక్కోవాల్సిందే. అరే, ఏదో ఒకటి చేసి మమ్మల్ని అందరినీ నవ్వించండి. అరే, ఏదో ఒకటి చేయండి. ఈ పిల్లలు ముసుగులు ఎందుకు వేసుకున్నారు? ఏదైనా ఆట ఆడుకుంటున్నారా ఏంటి? వీళ్ళు మా పనోళ్ళు తెలుసా, సామాన్లు అమ్ముతుంటారు. గుర్తుందా పురంజన్? ఒకసారి మనం బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 పిల్లలు వినోదం చేస్తున్నారు. జనాలు చూసి నవ్వుతున్నారు, ఇంకా వస్తువులు కూడా కొంటున్నారు. గుర్తుంది. కొంపదీసి నువ్వు నాకు హాస్య కళాకారుడు వేషం వేయాలని ఆలోచించట్లేదు కదా? తండ్రి, బిడ్డల కోసం హాస్యగాడైనా వేషగాడైనా ఏం తప్పుంది చెప్పు. అయ్యో రామా, కానీ రంజీ నాకు అసలు ఏమీ తెలియదు కదా. ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చెయ్యక తప్పదు. ఇప్పుడు నేనేమీ సంపాదించలేదంటే ఇప్పుడు బాల మేళం వాయించడానికి వెళ్తాడు. అందుకని ఏదో ఒకటి వచ్చింది చేద్దాం. పిల్లల్ని ఇబ్బందులు పడకుండా కాపాడుకోవచ్చు. ఒప్పుకో పురంజన్. నేను నీలాంటి తండ్రిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూస్తానని అనుకోవట్లేదు. ప్రతిసారి నువ్వేదో ఒకటి చెప్పి నన్ను మాట్లాడనీయకుండా ఒప్పించేస్తావు. నీ మాటే నెగ్గించుకుంటావు. అయినా రోట్లో తలపెట్టాక రోకల పోటుకి ఎందుకు భయపడాలి? కానీ చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేసేద్దాం. మీ ఇద్దరు ఎంతసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు? అరే, ఏమైనా పని పాట చేసేది ఉందా లేదా? పద పురంజన్. షావుకార్ గారు, మీ దగ్గర రంగులున్నాయా? రంగులున్నాయి, కానీ వాటితో ఏం పని? షావుకార్ గారు, జనాల్ని వినోదింపచేసి బెరాలు తీసుకొస్తాం. వినోదమా? ఏంటి పిల్లలు, పరీక్షలకు బాగా సిద్ధం అవుతున్నారా? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను.
ఈసారి ఆంగ్లేయుల ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. జిల్లాలోని ప్రతి విద్యాలయాన్ని డివిజన్ వారీగా విభజించింది. ప్రతి ఒక్క స్కూల్ నుంచి టాప్ వచ్చిన స్టూడెంట్ను సన్మానించడం జరుగుతుంది. రాత్రి డిన్నర్ పార్టీ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సన్మానించడం జరుగుతుంది. ఈ లెక్క ప్రకారం మన విద్యాలయం నుంచి కూడా టాప్ వచ్చిన స్టూడెంట్ని ఇంకా అతని తల్లిదండ్రుల్ని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. కానీ దీనికోసం మీరందరూ ఒక పోటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీరందరూ ఆ పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఈ పరీక్షల్లో టాప్ రావాలని కోరుకుంటున్నారు? చెయ్యొద్దు భీమ్, అరే చెయ్యొద్దు. భీమ్, నువ్వు ఈ పరీక్షలో టాప్ రావాలనుకోవటం లేదా? ఖచ్చితంగా వస్తాను మాస్టర్ గారు. ఇది అధ్యాపకులకి ఇంకా స్కూల్కి గౌరవం తెచ్చే విషయం. ఇక దానికోసం కావాల్సింది ఏంటంటే శ్రద్ధగా చదువుకోవడం. చాలా మంచి విషయం చెప్పావు నువ్వు. చూడండి పిల్లలు, మనం ఈ విషయం భీమ్ దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉత్సాహం ఉండటం మంచి విషయమే, కానీ ఆ ఉత్సాహాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మేము టాప్ వస్తాము అంటూ అరచి చెప్పటమా, లేక పరీక్ష కోసం మనసు లగ్నం చేసి చదవటమా? అర్థమైందా? అర్థమైంది మాస్టారు. ఇక్కడ భీమ్ ఒక్కడే విద్యార్థి, గొప్ప విద్యార్థి. మేమందరం ఇక్కడికి కథలు వినటానికి వస్తున్నాము. మీరు వాడొక్కడికే చదువు చెప్పండి మాస్టారు. అరే నువ్వు మీ నాన్న దుకాణంలో కూర్చొని బంగారం గీకు, ఇక్కడికొచ్చి మా బుర్రలు ఎందుకు గీక్తావు? వద్దానన్, మనం ఇతరుల వృత్తిని ఆక్షేపించడం సరికాదు. ఏ వృత్తి కూడా చిన్నది పెద్దది అని ఉండదు. కానీ గురుగారు, వీడెప్పుడు ప్రతి దాంట్లో మా తమ్ముడిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇది కూడా చాలా తప్పు. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి ఇంకా అవసరం ఏముంది? వాళ్ళు తక్కువ జాతి వాళ్లే. ఇక మీరు ఒక్కరే. మీరు పదే వాడిని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ పైకి రావడం జరగదు. చూడు, నువ్వు చాలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు. నోరు మూసుకొని క్లాసులో కూర్చో, లేదా బయటికి పో. నేను మీ క్లాస్లో అస్సలు చదువుకోను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? సేట్ గారు, మీ దుకాణం మా బతుకులు బాగుంటానికి ఉపాయం చేస్తున్నాం. అవునండి. సరే సరే, చేయండి. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, అడగద్దు. అయ్యలారా, అమ్మలారా, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, వీడికి ఒక పెద్ద సమస్య వచ్చింది. పరిష్కారం ఉంటే చెప్పండి. పురంజన్, చూడు పురంజన్, నీ దీనగాథ వినడానికి ఎంతమంది గుమిగూడారో వీళ్ళకి చెప్పు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అదృష్టం మారింది. మళ్ళీ పెళ్లిలో నిద్ర లేచింది. నా ఇల్లాలు నన్ను ఒంటరి వాడిని చేసి ఇల్లు వదిలి పారిపోయింది. ఎందుకు పారిపోయింది నీ ఇల్లాలు? సిగ్గుపడకుండా చెప్పు అందరికి. షావుకర్ గారి దుకాణం నుంచి ఎర్రచీర తీసుకురమ్మని అడిగింది. నేను కుదరదని చెప్పాను. ఎందుకు కుదరదు అని వాదించింది. కొనివ్వచ్చుగా. ఆమె అడిగింది షావుకారి గారి దుకాణంలో ఉన్న ఒకే ఒక్క ఎర్రచీర. ఇంత చిన్న విషయం నీకు అర్థం అవ్వలేదా మందబుద్ధి? షావుకర్ గారి దుకాణంలో ఉన్న చీరలు అబ్బబ్బబ్బా, ఎన్ని రంగులు. కొంపదీసి నువ్వు ఇచ్చావా? అందుకనేనా నీ పెళ్ళాం అంత సంతోషంగా ఉంది? కొంచెం డబ్బుంది. ఎక్కడిది డబ్బు? కొన్ని నగలుంటే అమ్మేశాను.
మీరు కష్టపడ్డాం హైరాణ పడ్డం నేను చూడలేను, భరించలేను. ఆ చెప్పు చెప్పు, ఏం మాటలు రావట్లేదేంటి? నా మాటలు విని నీ ఇల్లాలేమైనా గుర్తొచ్చిందా? ఆ, గుర్తొచ్చింది నాకు నా భీమా. నేను ఆమెకి ఏమీ ఇవ్వలేకపోయాను.